రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం కూటమి కట్టామని జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మనమేదో చేస్తామని ప్రజలు నమ్మి పట్టం కట్టారని అన్నారు. అలాంటిది కూటమిలో ఉన్న చిన్న సమస్యలకు గొడవ పడతామా అని జన సైనికులను ప్రశ్నించారు. 5 కోట్ల మంది ప్రజల కోసం మనసా వాచ కర్మణ మద్దతిస్తామని చెప్పారు. జనసేన కార్యకర్తలు ప్రభావిస్తున్న ఇబ్బందులు తారస్థాయిలో లేవని, ఒక వ్యక్తి చేసిన తప్పును ఆ వ్యవస్థపై పెట్టకూడదని స్పష్టం చేశారు. ఆ ఇబ్బందులు శృతిమించితే పోతే ఎదిరించక తప్పని పరిస్థితి వస్తే ఊరుకోమని పవన్ కళ్యాణ్ అన్నారు. పార్టీ తరపున స్థానిక సంస్థల ఎన్నికల డీలిమిటేషన్పై ఏర్పాటైన ప్రాంతీయ కమిటీల సభ్యులతో పవన్ సమావేశమయ్యారు. మంగళగిరిలో మా జనసేన వాళ్ళు ఏం చేయరు కదా, మా పిఠాపురం మీరు ఎందుకు చేస్తారని మీరు అంటారు. ఉంటాయండి, దాని మీద గొడవలు పెట్టేసుకుంటామంటే అది రైట్ కాదు కదా. మనం ఈరోజు నిలబడింది 5 కోట్ల మంది ప్రజలు కదా, మీరు ఏదో చేస్తారని కదా, మీరు అందరూ కలిపి ఏదో మాకు ఒక సరైన ఒక అభివృద్ధి ఇస్తారని కదా వాళ్ళు కదా నమ్మింది. నేను ఏదైనా అలయన్స్ కోసం నేను ఏదైనా కొన్నిసార్లు అటు ఇటు సర్దుకుంటానంటే మీరు గుర్తుపెట్టుకుని, ఇట్స్ నాట్ అబౌట్ వన్ పొలిటికల్ పార్టీ. తెలుగుదేశం గురించి కాదు, 5 కోట్ల మంది ప్రజల కోసం కొన్నిసార్లు నేను భరిస్తాను. గుర్తుపెట్టుకుని కొన్నిసార్లు ఇబ్బంది, నాకు ఇబ్బంది నేను చెప్పాను కదా, మొన్న నాకు ఇబ్బందిగా ఉంటే కొన్నిసార్లు అని నేను చెప్పాను. నేను ఇచ్చినప్పుడు మనసా వాచ కర్మ చేస్తాను. నేను ఇందాక మీకు చెప్పినప్పుడు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు నేను కూడా ఆలోచించుండొచ్చు కదా, నేను కూడా చాలా తెలివిగా ఉండొచ్చు కదా, నేను అలా చేయను. ఇంకా నా మోరల్ ఫ్రేమ్ వరకు అది కాదు. నువ్వు చేయి కదా, ఒకళ్ళు చేశారు కదా అని మనం చేస్తే ఇంకా దిగజారుతాను తప్ప. అందుకని నువ్వు యుద్ధం చేయాలనుకున్నా కానీ విభేదించాలనుకున్న చాలా హైయర్ ఫ్రేమ్ వర్క్ ఉండాలి. నేను దానికోసం వెయిట్ చేస్తాను. అది ఏమైపోద్దంటే అది హుందాయిన గొడవ ఇవ్వదు, చాలా చండాలమైన గొడవ ఇస్తాయి. మనల్ని మనం గొడవ ఎప్పుడు పెట్టుకోవాలంటే మనల్ని పెరిగేంత గొడవ ఉండాలి. నువ్వు గొడవ పెట్టుకుంటే ఎలా ఉండాలంటే ఆ గొడవ నేను పెంచాలి, తగ్గించకూడదు. గుర్తుపెట్టుకో, అందరికి సెన్సిబుల్గా ఉండాలి గొడవ. నీకు నచ్చో నాకు నచ్చే కాదు, ప్రతి ఒక్కరికి అది చాలా పద్ధతిగా ఉంది, కరెక్ట్గా ఉంది. అది వాళ్ళు మనం మద్దతు తెలపాలి. ఒక వ్యక్తి చేసిన తప్పుని ఆ వ్యవస్థ మీద పెట్టలేం. అది ఒక క్రిటికల్ మాస్కి రీచ్ అయిపోయింది, అప్పుడు చూద్దాం. అలాంటి మీరు చెప్పే కొన్ని ఇబ్బందులు ఇవన్నీ కూడా ఇంకా క్రిటికల్ మాస్కి రీచ్ అవ్వలేదు. అవి రీచ్ అవ్వకూడదని నేను కోరుకుంటున్నాను. క్రిటికల్ మాస్ అని తెలుగులో ఏంటండి, ఒక తారస్థాయి. తారస్థాయి కంటే కూడా ఇంకో మంచి పదం మర్చిపోయాను. అంటే దాన్ని ప్రభావితం ఇంకా తప్పించుకోలేము, ఇంక ఎదిరించక తప్పదు. అట్లా ఆ స్థాయికి లేవు, ఉన్నాయి. దాన్ని కరెక్ట్ చేసుకున్నాం, ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసుకోవాలి, తప్పదు. ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే ముందు ఇంకొకళ్ళు అనబోయే ముందు మీ జనసేనలో మీరు ఏకాభిప్రాయంతో ఉన్నారా? ఇంకో పార్టీని అనబోయే ముందు, ఒక అలయన్స్ పార్టీతో మీరు అనబోయే ముందు, జనసేనలో ఉన్న నాకు పదవి రాకపోయినా నీకు పదవి వచ్చింది కదా అందుకు నేను సంతోషపడతాను అనుకునే వాళ్ళు మనల్ని ఎంతమంది ఉన్నారు? అవి లేనప్పుడు మనం ఇంకొకరి నుంచి ఏం ఆశిస్తాం? ముందు మన బంగారం మంచిదైతే, ముందు మనోడు ఎదిగితే నేను ఎదిగినట్టే అని అనుకున్న సహృదయతం అనుకుంటే అప్పుడు బలం వస్తుంది, మనకి హ్యాండిల్ చేయగలం. బాబు కూర్చోము, మనకు అప్పుడు సహృదయం, మనకు అప్పుడు బలం వస్తుంది.